ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే 20/32 తర్వాత అప్గ్రేడేషన్ 20/48 కూడా దీంట్లోనే ఉంది. కంప్లీట్లీ హై క్వాలిటీ, నాయిస్లెస్, చాలా స్మూత్ ఆపరేషన్ ఉంది. మేము RRR ఫ్యూచర్ అనే పేరుతో మేము లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా దీనికి అప్గ్రేడేషన్ ఇంకా అక్కర్లేదన్నమాట. అంటే 20/32 తర్వాత అప్గ్రేడేషన్ 20/48. ఈ మిషన్లో మనకి ఇంకా ఎక్స్క్లూజివ్గా ఏంటంటే కింద వచ్చే బేస్ మెటీరియల్ కూడా అలాయ్ మెటీరియల్తో వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, వెరీ లెస్ వైబ్రేషన్ అండ్ సౌండ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 3x3 ఇంత చిన్న లోగో నుంచి 20/48 ఇంత పెద్ద ఫ్రేమ్ వరకు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. ఇందులో మార్కెట్లో RRRకి ఈ RRR క్లాసిక్ మోడల్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. మార్కెట్ సెగ్మెంట్ అంతా మారిపోయింది. RRR ఎంబ్రో సొల్యూషన్ నెంబర్ 1గా నిలబెట్టిన బ్రాండ్ ఇది. సి టైప్ మోడల్ అంటాం. ఇది చూసారా బాడీ ఎలా ఉందో, సి టైప్ అనమాట. దానికోసం దీన్ని సి టైప్ బాడీ అంటాము. ఈ బాడీ వచ్చి చాలా సాలిడ్ అండి, చాలా సాలిడ్గా ఉంటుంది. ఈవెన్ మెటీరియల్ థిక్నెస్ కూడా చాలా ఎక్కువ, అంటే గేజ్ చాలా ఎక్కువ, చాలా రోబస్ట్ డిజైన్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు RRR ఎంబ్రో సొల్యూషన్స్. RRR ఎంబ్రో సొల్యూషన్ నుంచి మనం లాస్ట్ మంత్ ఒక వీడియో చేసాం. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక నుంచి కూడా చాలా మిషన్స్ బుక్ చేసుకున్నారు. సో హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆడియన్స్. RRR ఎంబ్రో సొల్యూషన్ నుంచి మనం మార్కెట్లో కొత్తగా ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం చాలా టిప్స్ ఇచ్చాం. డైరెక్ట్గా చిన్న మిషన్స్ తీసుకొని ఎంత ఇబ్బంది పడుతున్నారు, దాని తర్వాత మళ్ళీ అప్గ్రేడేషన్ ఎలా తీసుకుంటున్నారు, ఈ విషయాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే ఈరోజు మన RRR ఎంబ్రో సొల్యూషన్ నుంచి ఒక ఇంపార్టెంట్, అంటే కొత్తగా RRR అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి ఒక చాలా మేజర్ టిప్ ఇవ్వాలనుకుంటున్నాం. అదేంటో చెప్తాను. లాస్ట్ టైం మీకు చెప్పాను 12/16, 8/11 అని చిన్న ఫ్రేమ్ మిషన్ తీసుకున్న తర్వాత అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అని కస్టమర్స్ చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ అంటే అలా చేస్తున్నప్పుడు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మళ్ళీ కూడా ఇంకొక మిస్టేక్స్కి వెళ్తున్నారు అనమాట. 12/16, 14/14, 16/14 ఇటువంటి చిన్న మిషన్స్ తీసుకుంటున్నారు. అది చాలా మళ్ళీ కాంప్లికేట్ అవుతుంది. అందుకే మేము RRR ఎంబ్రో సొల్యూషన్ నుంచి ఫస్ట్ నుంచి మేము చెప్తుంది ఏంటంటే ఫ్రేమ్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. 20/32 ఉండే ఫ్రేమ్ సైజు మస్ట్ అండ్ షుడ్గా మనం తీసుకునే మిషన్లో 20/32 ఉందా లేదా అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చూసి తీసుకోండి. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 20/32 కనుక లేకపోతే ఆల్ ఓవర్ పూర్తిగా మనం వేయలేం. సో మీరు కస్టమర్స్ మీకు అడిగే రైట్ ఉంది, ఫ్రేమ్ సైజ్ ఎంత, ఆ ఫ్రేమ్ సైజ్లో మనం అన్ని వర్క్ చేసుకోవచ్చా లేదా అనే విషయాన్ని మాత్రం మీరు కంపల్సరిగా షాప్ వెండర్స్కి కంపల్సరిగా అడగండి. అలాంటి ఫ్రేమ్ సైజ్ విషయంలో చాలా అవేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మన RRR ఎంబ్రో సొల్యూషన్లో వేరియస్ ఫ్రేమ్ సైజెస్ ఉన్నాయి. ఇందులో చాలా ఫ్రేమ్ సైజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ అన్నీ కూడా 20/32 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. డబుల్ హెడ్ కానీ, సింగిల్ హెడ్ కానీ, మల్టీ హెడ్ ఏవైనా సరే 20/32 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే 20/32 అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన ఫ్రేమ్ సైజ్ కాబట్టి. సో ఈరోజు మీకు RRR ఎంబ్రో సొల్యూషన్స్లో వేరియస్ మిషన్స్ మోడల్స్ నేను చూపిస్తాను. ఆ మోడల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. కమింగ్ మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, చిన్న మిషన్స్ నుంచి అప్గ్రేడేషన్ 20/32 మిషన్ తీసుకున్న తర్వాత వాట్ నెక్స్ట్, అదే ఈ అప్గ్రేడ్ మోడల్ అనమాట. ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే 20/32 తర్వాత అప్గ్రేడేషన్ 20/48 కూడా దీంట్లోనే ఉంది. సో దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం 20/32 బ్లౌజ్ వర్క్స్ చేసుకుంటూ అండ్ ఇఫ్ కేస్ మనకు కావాలి అనుకుంటే మనం ఫ్రేమ్ సైజ్ చేంజ్ చేసుకుని 20/48కి కూడా వెళ్ళొచ్చు. మీరు చూస్తున్నారు ఫ్రేమ్ సైజ్ కూడా దానికి అటాచబుల్ ఉంది. మనం కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది 20/48. టోటల్ మిషన్ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు. కంప్లీట్లీ హై క్వాలిటీ, నాయిస్లెస్, చాలా స్మూత్ ఆపరేషన్ ఉంది. దీనికి మనం ఎయిర్ ప్రూఫ్ బాక్స్ కూడా ఇస్తున్నాం. థ్రెడ్స్ ట్యాంగిల్ అవ్వకుండా ఎయిర్ ప్రూఫ్ కూడా దీనికి ప్రొవైడ్ చేస్తున్నాం. ఎక్స్ట్రీమ్లీ లో నాయిస్ మిషన్. చూస్తున్నారు కదా, టోటల్ 12 నీడిల్స్. నీడిల్ నుంచి వచ్చే నాయిస్ కూడా అరెస్ట్ చేస్తుంది. ఇది 20/48 అండ్ 20/32. దీన్ని మేము RRR ఫ్యూచర్ అనే పేరుతో మేము లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా దీనికి అప్గ్రేడేషన్ ఇంకా అక్కర్లేదన్నమాట. అంటే 20/32 తర్వాత అప్గ్రేడేషన్ 20/48. బట్ దీంట్లో ఏంటంటే 20/32 చేసుకోవచ్చు,
20/48 కూడా చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ మోడల్ కొత్తగా బిజినెస్ తీసుకునే వాళ్ళకి, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, కొత్తగా అప్గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. 20/48 అండ్ 20/32 మిషన్ అనమాట. RRR ఫ్యూచర్ అని పిలుస్తున్నాం దీనికి, ఎందుకంటే ఫ్యూచర్ అప్గ్రేడేషన్ కూడా ఇది పాసిబిలిటీ ఉంది దీంట్లో. దీని స్పీడ్ మనం 1200 వరకు కూడా మనం రన్ చేసుకోవచ్చు. 1200 స్పీడ్తో రన్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ 12 నీడిల్ కంటిన్యూగా 12 నీడిల్ రన్ చేసుకోవచ్చు. అండ్ కంపారిటివ్ అంటే మన ఓల్డ్ మిషన్స్తో తర్వాత ఇంత పాత మిషన్స్తో కంపేర్ చేసుకుంటుంటే అంత టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అవుతూ వస్తూనే ఉన్నాయి. సో ఇందులో మీరు చూస్తే ఫ్రేమ్ సైజ్ కూడా ఈ మన వచ్చే ప్లేట్ కూడా సింథటిక్ ప్లేట్తో వస్తుందన్నమాట. దీనికి కూడా సేమ్ మన RRR క్లాసిక్ మోడల్లో లాగే లేజర్ ఆప్షన్ ఉంది, లేజర్ లైట్ ఆప్షన్ ఉంది. అండ్ లైట్ మీరు చూడవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇది 20/48 ఫ్రేమ్. ఇది మన రెగ్యులర్ 20/32. బ్లౌజ్ చేసేటప్పుడు లేదా చిన్నపిల్లల వర్క్ చేసేటప్పుడు, మన బేబీ నెక్స్ అలాంటి వర్క్ చేసేటప్పుడు మనం 20/32 రెగ్యులర్ మోడల్ మనం ఫ్రేమ్ పెట్టుకుంటాం. బట్ వేరేజ్ మనం కుర్తీస్ లేదా లెహెంగాస్ లేదా బ్రైడల్ వర్క్స్ అలాంటి వర్క్ చేసేటప్పుడు మనం 20/48 పెద్ద ఫ్రేమ్ పెట్టుకుంటాం అనమాట. దీనివల్ల ఉన్న ఈ మిషన్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఇది, ఎక్స్ట్రీమ్ అడ్వాంటేజ్ ఇది. సో ఏంటంటే మనకు ఆ వర్క్స్ చేసుకోవచ్చు, ఈ వర్క్స్ కూడా చేసుకోవచ్చు, రెండింటికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఈ మిషన్లో మనకి ఇంకా ఎక్స్క్లూజివ్గా ఏంటంటే కింద వచ్చే బేస్ మెటీరియల్ కూడా అలాయ్ మెటీరియల్తో వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, వెరీ లెస్ వైబ్రేషన్ అండ్ సౌండ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దీనివల్ల అది మేజర్ అడ్వాంటేజ్ ఇది. సో 20/48 ఇంత పెద్ద ఫ్రేమ్ రన్ చేసినా సరే మనకి ఎటువంటి వైబ్రేషన్ ఉండదు. జస్ట్ సింపుల్గా మనం కొంచెం ఇక్కడ ఒక అటాచ్మెంట్ పెట్టుకుంటాం, సో వర్క్ చేసుకోవచ్చు. ఎటువంటి నాయిస్ కూడా దీనికి ఉండదు అనమాట, అంత సౌండ్ ప్రూఫ్ మిషన్ అది. అండ్ ఈ మిషన్లో ఏంటంటే 20/32 చేసేటప్పుడు మన రెగ్యులర్ బ్లౌజ్ వర్క్ చేసేటప్పుడు 20/32 800/500 ఫ్రేమ్ పెట్టుకుంటాం. అండ్ ఇందులో మళ్ళీ 20/48 వచ్చేసరికి ఇందులో మన సిస్టంలో చేంజ్ చేసుకుంటాం. 20/48 అని చేంజ్ చేసుకుని మనం ఈ వర్క్స్ పెట్టుకుంటాం. రెగ్యులర్గా మనం బ్లౌజ్ వర్క్ చేసుకునేటప్పుడు 20/32 ఫ్రేమ్ సైజ్ మనం 20/32 ఫ్రేమ్ సైజ్ ఇందులో అరేంజ్ చేసుకుంటాం. అందులో అడ్జస్ట్ చేసుకుని మనం 20/32 అంటే 800/500 ఫ్రేమ్ మనం ఇందులో పెట్టుకుంటాం, బ్లౌజ్ వర్క్ కంప్లీట్ చేస్తాం. ఇన్ కేస్ మనం ఏదైనా పెద్ద బ్రైడల్ వర్క్స్ లేదా షేర్వాణి వర్క్స్ లేదా లెహెంగాస్ ఏమైనా లెంగ్తీ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ ఫ్రేమ్ రిమూవ్ చేసి ఇందులో ఫ్రేమ్ మార్చుకుని 20/48 ఫ్రేమ్ సెట్ చేసుకొని మనం ఇది పెట్టుకుని వర్క్ చేసుకుంటాం అనమాట. అంటే దీనికి డ్యూయల్ ఫ్రేమ్, రెండిటికి మనకు అడ్వాంటేజ్ ఉంది. సో చిన్న ఫ్రేమ్గా బ్లౌజ్ వర్క్స్ చేసుకోవచ్చు అండ్ పెద్ద వర్క్స్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన చిన్నవి టీషర్ట్స్కి షర్ట్స్కి కూడా దీనికి వచ్చే ఫ్రేమ్ సైజ్ చిన్నవి కూడా ఉంటాయి. 12/12 8/8 అలాంటి చిన్న ఫ్రేమ్స్ వరకు కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఆల్మోస్ట్ 4.5 ఇంచ్ నుంచి 20/48 ఇంచ్ వరకు ఏ వర్క్స్ అయినా సరే మనకి ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు. మేజర్ అడ్వాంటేజ్ ఇది. ఈ పర్టికులర్ మోడల్లో ఈ సెగ్మెంట్లో మనం RRR ఎంబ్రో సొల్యూషన్స్ తీసుకొస్తుంది ఈ మిషన్ మీకు చాలా మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది. సో దెర్ ఇస్ నో అప్గ్రేడేషన్, ఇదే ఫైనల్ అప్గ్రేడేషన్ అనమాట. అందుకే దీన్ని RRR ఫ్యూచర్ అని మరీ చెప్తున్నాం. అది మేజర్ అడ్వాంటేజ్ ఈ మిషన్లో. ఇది చూస్తున్నారు కదా, 3x3 ఇంత చిన్న లోగో నుంచి 20/48 ఇంత పెద్ద ఫ్రేమ్ వరకు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు ఇందులో. ఇది మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఎస్పెషల్లీ కొత్తగా ఎంబ్రాయిడరీ వర్క్ స్టార్ట్ చేసే వాళ్ళకి మేము ఇదే ఎందుకు సజెస్ట్ చేస్తామంటే, సో ఇది ఫ్యూచర్ మోడల్ అనమాట. అంటే ఎందుకంటే 20/32 బ్లౌజ్ వర్క్స్ అంతకన్నా పెద్ద వర్క్ చేయాలంటే మన దాంట్లో చేయలేం. బట్ ఇందులో 20/48 బ్రైడల్ వేర్, లెహంగాస్, షేర్వానీస్ ఎటువంటి వర్క్స్ అయినా చేసుకోవచ్చు. సో అందుకని కొత్తగా మీరు పెట్టుకునే వాళ్ళకి ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది, ఫ్యూచర్ మోడల్ అని చెప్తున్నాం. అండ్ దీనికి ఏంటంటే రెగ్యులర్గానే మనం కార్డింగ్, సీక్వెన్ ఆ అటాచ్మెంట్స్ కూడా, బీడ్ వర్క్ అటాచ్మెంట్స్ కూడా ఇది చేసుకోవచ్చు. దానికి కూడా ఇది పాసిబిలిటీ ఉంది. సో దీంట్లో సేమ్ మన రెగ్యులర్ RRR క్లాసిక్ మోడల్ అండ్ ఎయిర్ ప్రూఫ్ మోడల్ లాగే దీనిలో సేమ్ మనకు 2 పెన్ డ్రైవ్స్ పెట్టుకునే లోడింగ్ ఎవ్రీథింగ్ అలాగే సేమ్గా ఉంటుంది. సో వర్క్ కూడా చాలా ఈజీ. అంటే పెద్ద ఫ్రేమ్స్ మన వల్ల కాదేమో అని భయపడాల్సిన పని లేదు. ఇది వర్క్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అండ్ అన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి కాబట్టి అంత ఆల్మోస్ట్ A to Z ఏ వర్క్ అయినా మనం ఎంబ్రాయిడరీ ఫీల్డ్లో ఏ వర్క్ అయినా మనం చేయడానికి స్కోప్ ఉందన్నమాట. ఇది మనకు తెలిసిందే RRR క్లాసిక్ మోడల్, ఎయిర్ ప్రూఫ్ మోడల్. ఇది సూపర్ సక్సెస్ మార్కెట్లో. ఇది సంచలనంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని బ్రాండ్స్ వచ్చిన తర్వాత మార్కెట్లో RRRకి ఈ RRR క్లాసిక్ మోడల్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. మార్కెట్ సెగ్మెంట్ అంతా మారిపోయింది. RRR ఎంబ్రో సొల్యూషన్ నెంబర్ 1గా నిలబెట్టిన బ్రాండ్ ఇది. సో ఈ విషయం కోసం మా చీఫ్ ఇంజనీర్ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మోడల్ వచ్చేసి RRR క్లాసిక్ అంటామండి. ఇది మన RRR బ్రాండ్లోనే అత్యంత పాపులారిటీ పొందిన మోడల్ ఇది.
ఈ మిషన్ హండ్రెడ్స్ ఆఫ్ మిషన్స్ మనం సేల్ చేయడం జరిగింది. తీసుకున్న ప్రతి కస్టమర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. నెక్స్ట్ ఇందులో మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈ బాక్స్ అండి, ఎయిర్ ప్రూఫ్ మోడల్ అంటాం దీన్ని ఈ మన ట్రిపుల్ ఆర్ బ్రాండ్లోనే మనకి ఈ బాక్స్ అనేది దొరుకుతుంది. ఇంక ఏ బ్రాండ్లో ఈ బాక్స్ అనేది అవైలబిలిటీ ఉండదు. ఇది ఎందుకు అంటే థ్రెడ్స్ అని ట్యాంగిల్ అవ్వకుండా ఈవెన్ మనం బాక్స్లో పెట్టేసి ఫ్యాన్ వేసుకుని రన్ చేసుకున్నా సరే ఎలాంటి ట్యాంగిల్స్ అంటే చిక్కులు పడవు అనమాట. దారాలు చిక్కులు పడిపోయి తెగిపోవటం అలా ఇబ్బందులు అనేవి ఉండవు అనమాట. చాలా కాంపాక్ట్ సైజ్ అండి మిషన్ కూడా. ఇక ఫ్లెక్సిబుల్ డిస్ప్లే ఉంటుంది దీనికి కూడా. మన ఈ క్లాసిక్ మోడల్లో ఫ్రేమ్స్ వచ్చేసి 20x32 వస్తుందండి. సేమ్ 20x32 వల్ల అడ్వాంటేజ్ అందరూ తెలిసిందే. బ్యాక్ ఆల్ ఓవర్ ప్లస్ ఇంకా పాసిబిలిటీస్ ఉంటే దాంట్లో ఫ్రంట్ కూడా మనం వేసేసుకోవచ్చు. 2 హ్యాండ్స్ పక్కన వేసేసుకోవచ్చు. ఇది ఆప్టిమమ్ వాల్యూ అండి. మనం పెట్టే ప్రైస్కి ఈ మిషన్కి ఇది ఆప్టిమమ్ అని చెప్పొచ్చండి. ఇంకోటి ఏంటంటే దీనికి బాటంలో ర్యాక్ కూడా ఇచ్చామండి. ర్యాక్ ఇవ్వటం వల్ల ఇలా టూల్ బాక్స్ కానీ ఇలా స్టేబిలైజర్ కానీ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఈ మన ట్రిపుల్ ఆర్ క్లాసిక్ అనేది 12 నీడిల్స్ వస్తుందండి. 12 నీడిల్స్ వస్తుంది. ఇన్బిల్ట్ ట్రిమ్మర్ ఉంటుంది యాజ్ యూజువల్గానే. దీనికి కూడా ఫ్యూచర్ అటాచ్మెంట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. లైక్ కార్డింగ్ కానీ సీక్వెన్స్ కానీ బీడ్స్ అటాచ్మెంట్ కానీ చేసుకోవచ్చు. ఈ మిషన్ వచ్చేసి కాంపాక్ట్ సైజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్ 4th 5th ఫ్లోర్ ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా బెస్ట్ అనమాట. కొంచెం ఈజీ టు క్యారీ. ఈ మొత్తం డిటాచ్మెంట్ చేసేస్తాము. ఇన్బిల్ట్ దీనికి వీల్స్ కూడా ఉంటాయి మిషన్కి. ఆ మిషన్ నుండి మనకి ఇంట్లో ఏ కావాలన్నా ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ చాలామంది ఎంబ్రాయిడరీ మిషన్స్ కొనుక్కునే వాళ్ళు అద్దెంట్లో ఉంటున్నాను, అది తర్వాత షిఫ్ట్ చేసుకుని చాలా ఇబ్బంది, చాలా పెద్ద మిషన్ చాలా వెయిట్ ఉంటుంది అనుకుంటున్నారండి. బట్ ఈ క్లాసిక్ మోడల్ వచ్చేసి అద్దెంట్లో ఉన్న వాళ్ళన్నా పర్మనెంట్లో ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు. జస్ట్ బికాస్ ఈజీ టు క్యారీ అండి. ఇన్ కేస్ మన ఇల్లు మారుతున్నా సరే ఈ మిషన్ ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు. 2 మనుషులు ఉంటే చాలు, బాడీ మొత్తం డిటాచ్ చేసేసి ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు అండి. మన దగ్గర ఈ క్లాసిక్ మోడల్తో పాటు మన దగ్గర ఇంకో టైప్ ఆఫ్ మోడల్ కూడా ఉందండి. ఇది సి టైప్ బాడీ అంటాము, సి టైప్ మోడల్ అంటాం. ఇది చూసారా బాడీ ఎలా ఉందో, సి టైప్ అనమాట. దానికోసం దీన్ని సి టైప్ బాడీ అంటాము. ఈ బాడీ వచ్చి చాలా సాలిడ్ అండి, చాలా సాలిడ్గా ఉంటుంది. ఈవెన్ మెటీరియల్ థిక్నెస్ కూడా చాలా ఎక్కువ, అంటే గేజ్ చాలా ఎక్కువ, చాలా రోబస్ట్ డిజైన్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వైబ్రేషన్స్ అనేవి ఉండవండి. మెటీరియల్ వెయిట్ పెరగటం వల్ల వైబ్రేషన్స్ అనేవి అస్సలు మిషన్లో ఉండవు. అండ్ స్మూత్ ఆపరేషన్. చూసారా దీన్ని ఇక్కడ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు. మన ఇక్కడే థ్రెడ్స్తో పాటు ఇక్కడే మన సపరేట్ ప్లేస్లో బాబిన్ వైండర్ అవన్నీ పెట్టేసుకోవచ్చు. మళ్ళీ దానికి ఎక్కడ ఏం పెట్టుకోవసరం లేదు. ఈ స్టాండ్ కూడా చూసారా చాలా సాలిడ్గా ఉంటుంది, చాలా సాలిడ్ మెటీరియల్ అండి ఇదంతా. ఇంకోటి ఏంటంటే దీనికి ప్లాంక్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే మీకు ఈ చిన్న ఫ్రేమ్స్ లోగో ఫ్రేమ్స్ ఎలా పెట్టుకోవాలో మీకు అర్థం అవ్వాలని దీనికి లోగో ఫ్రేమ్స్ పెట్టామన్నమాట, చిన్న ఫ్రేమ్స్. సేమ్ దీనికి ఎలా ప్లాంక్ వచ్చిందో సేమ్ దీనికి కూడా అలాగే ప్లాంక్ వస్తుందండి. ప్లాంక్ ఫిక్స్ చేసుకుని 20x32 ఫ్రేమ్ మనం అటాచ్ చేసుకోవచ్చు. ఈ మిషన్కి 20x32 ఫ్రేమ్తో పాటు ఇలా లోగో ఫ్రేమ్స్ కూడా వస్తాయి, ఇవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ బేసు బాడీ చాలా సాలిడ్ అండి, చాలా సాలిడ్. దీని రబ్బర్ ప్యాడ్స్ కూడా వచ్చినాయి. రబ్బర్ ప్యాడ్స్ వల్ల మీకు వైబ్రేషన్ డాంపింగ్స్ ఉంటాయండి, వైబ్రేషన్ సౌండ్ ప్రూఫ్ అనమాట, అంటే ట్రాన్స్మిట్ అవ్వ సౌండ్ అనేది. ఈ మిషన్ చాలా రోబస్ట్ డిజైన్ చెప్పాం కదండి. అలాగే దీనికి పాటు స్టాండ్, మన బాటమ్ స్టాండ్కి ఒక ఫ్లాంక్ కూడా ఇచ్చారు. ఆ ప్లాంక్లో కూడా సేమ్ మన క్లాసిక్ మోడల్కి ఎలా వస్తుంది దీనికి కూడా అలాగే వస్తుంది. దీంట్లో కూడా మన థింగ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఈ మిషన్ కూడా ఈజీ టు క్యారీ అండి. చూసారా వీల్స్ ఉన్నాయి, ఈ వీల్స్ మీద మనం ఈజీగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మన రెగ్యులర్ మోడల్ లాగానే 12 నీడిల్స్ వస్తుందండి. 12 నీడిల్స్ ఇన్బిల్ట్ ట్రిమ్మర్తో వస్తుంది. దీనికి కూడా ఫ్యూచర్లో మనకు కావాల్సిన అటాచ్మెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అటాచ్మెంట్ లైక్ సీక్వెన్స్ కానీ బీట్స్ కానీ మన కార్డింగ్ కానీ ఎలాంటి అటాచ్మెంట్స్ కూడా ఫ్యూచర్లో మనం యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. దీనికి కూడా సేమ్ 10" టచ్ స్క్రీన్ వస్తుందండి. దీంట్లో పాటు మన రెగ్యులర్ మోడల్ క్లాసిక్లో ఏం ఆపరేషన్స్ అన్నీ ఆర్డర్ చేస్తాం. మనకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే మన తెలుగు కూడా ఆప్షన్ ఉంది ఇందులో, తెలుగు కూడా అటాచ్ చేసుకోవచ్చు ఆ లాంగ్వేజ్ని. ఇంకోటి ఏంటంటే ఈ ప్లాంక్ మీకు ఈ చిన్న లోగో ఫ్రేమ్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటో మీకు టెక్నీషియన్ వచ్చి మొత్తం ఫుల్ డెమో ఇస్తారండి, లోగోస్ ఎలా వేసుకోవాలి ఏంటో. ఇది కూడా చాలా బెస్ట్ మోడల్ అండి. జస్ట్ ఏంటంటే మెయిన్ దీని అడ్వాంటేజ్ బాడీ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇది లైక్ మెటీరియల్ గేజ్ మెటీరియల్ అనమాట, చాలా సాలిడ్గా ఉంటుందండి. మెయిన్ వైబ్రేషన్స్ అనేవి ఉండవు. ఇప్పటి వరకు మనం క్లాసిక్ సింగిల్ హెడ్ చూసాము, నెక్స్ట్ టైప్ సి బాడీలో సింగిల్ హెడ్ చూసాము. అదేవిధంగా మనకి టైప్ సిలో కూడా డబుల్ హెడ్ ఉందండి. ఆ డబుల్ హెడ్ గురించి ఒకసారి చూద్దాం మనం. ఈ డబుల్ హెడ్ వచ్చేసి మనకి 12+12 అండి, అంటే 24 నీడిల్స్ మిషన్ అనమాట. అది
మీరు ఎట్ ఏ టైమ్ ఒక హ్యాండ్స్ అండ్ రెండు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు కలిపి ఒకేసారి చేసేసుకోవచ్చు. దానివల్ల మీకు ఓవరాల్గా మీకు 30% ఆఫ్ టైం వరకు మీకు సేవ్ అవుతుంది. అంటే ఒక రోజులో మీకు 30% ప్రొడక్షన్ మీరు ఎక్కువ చేస్తున్నారనమాట. సో ఈ మిషన్ కూడా అన్ని మిషన్స్ లాగా ఇన్బిల్ట్ ట్రిమ్మర్ ఉంటుందండి. మీకు తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ట్రిమ్మింగ్ కూడా చేసుకోవాల్సిన లేదు. ఈ మిషన్ కూడా చాలా బాగుంటుంది, చాలా సైలెంట్ ఆపరేషన్. మెయిన్ దీని అడ్వాంటేజ్ అంటే టైం అండి. మీరు 30% తక్కువ టైంలోనే మీరు బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఈ మిషన్ కూడా మనం కావాలంటే అటాచ్మెంట్స్ అని పెట్టుకోవచ్చు. కార్డింగ్ అని, సీక్వెన్స్ అని, లేకపోతే బీడింగ్ అని అటాచ్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. మన RRR ఎంబ్రాయిడరీ సొల్యూషన్ ఏంటంటే ఏ మిషన్ అయినా ఫోటో ఎంబ్రాయిడరీ ఎనేబుల్డ్ ఉంటుందండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే దాన్ని మీకు ఇన్స్టలేషన్ టైంలో మీకు దాని మిషన్ ఐడి తీసుకుని సపరేట్గా తీసుకుని మీకు ఫోటో ఎంబ్రాయిడరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అట్ ఎక్స్ట్రా కాస్ట్. ఇప్పటివరకు మనం 4 టైప్స్ ఆఫ్ మోడల్స్ చూసామండి. ఈ మిషన్స్ గురించి ఎలాంటి డౌట్లు ఉన్నా, ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మేము ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాం మీకు. RRR ఎంబ్రో సొల్యూషన్ నుంచి మనం 20x40, 20x32 ఫ్యూచర్ మిషన్తో పాటు RRR క్లాసిక్, RRR C టైప్ మోడల్, H మోడల్ కూడా మనం చూసాం. అండ్ ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి కస్టమర్స్కి, ట్రైనింగ్ ఎలాగా మేము చేయగలమా లేదా అని. మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ట్రైనింగ్ చేసే బాధ్యత మాది. అండ్ ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, మీ ఇంటి వరకు కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా వస్తుంది. ఈ మిషన్ మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే మీకు బ్యాంక్ లోన్కి వెళ్ళాలనుకున్నా, మీకు తక్కువ ఇంట్రెస్ట్తో బ్యాంక్ లోన్కి వెళ్ళాలనుకున్నా మేము దాన్ని కూడా మేము హెల్ప్ చేస్తాము. అట్ ది సేమ్ టైం మీరు డైరెక్ట్గా కంపెనీ నుంచి ఈఎంఐ తీసుకున్నా సరే మేము హెల్ప్ చేస్తాము. అంటే కంపెనీ నుంచి కూడా ఈఎంఐ ఆప్షన్ ఉంది. మీరు ఒక డౌన్ పేమెంట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఈఎంఐస్ మనం కట్టుకుంటూ కూడా మిషన్ తీసుకోవచ్చు. ఈ ప్రొవిజన్ ఇస్తున్న ఒకే ఒక కంపెనీ RRR కంపెనీ అండి. అండ్ మీ కస్టమర్స్కి కూడా చెప్పాలి, RRR ఎంబ్రో సొల్యూషన్స్ అనే కంపెనీ నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చింది. ఎందుకంటే సేల్స్ అండ్ సర్వీస్, పర్ఫెక్ట్ సర్వీస్ ఇవ్వడం వల్ల, పర్ఫెక్ట్గా మేము బ్యాకప్లో మేము వాళ్ళకి సపోర్ట్ ఉండడం వల్ల మా కంపెనీ నెంబర్ 1 సేల్స్లో ఉంది. RRR ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక అండ్ సౌత్ ఇండియా అండ్ ఇండియా రీజియన్లో కూడా ఎంబ్రాయిడరీ మిషన్ అన్నింటిలో కూడా ది బెస్ట్ మిషన్గా మేము ప్రూవ్ చేసుకున్నాం. ఇంకా మీకు ఇంకా విషయం చెప్పేది ఏంటంటే RRR ఎంబ్రో సొల్యూషన్స్ అనే కంపెనీ ఇంత సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఒకే ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఏ మిషన్ చూసినా సరే ఒక్కసారి RRR ఎంబ్రో సొల్యూషన్ కాల్ చేసి దాని ఒరిజినల్ ప్రైస్ ఎంతో తెలుసుకోండి. అన్నెసరిగా మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిషన్ గురించి డీటెయిల్స్ తీసుకొని దాని ఒరిజినల్ ప్రైస్ ఎంత కంపేర్ చేసుకొని తీసుకోమని మేము కస్టమర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కొత్తగా ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు అసలు మెయిన్ ప్రైస్ విషయంలో కానీ లేదా ఏదైనా టెక్నికల్ ఇన్ఫర్మేషన్లో కోసం మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్స్ కాల్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెడుతున్న వాల్యూ ఫర్ మనీ అనేది చూసుకోవాలి. మనం ఎంత డబ్బులు పెడుతున్నాం. ఇది వరకు RRR నెంబర్ 1 పొజిషన్ వచ్చిన తర్వాతకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మేము చేస్తున్న పర్ఫెక్ట్ సర్వీస్ వల్ల చాలామంది జనాలు ఎంబ్రాయిడరీ బిజినెస్ కోసం తెలుసుకుంటున్నారు. మేము RRR మేము ఎంటర్ అయ్యి నెంబర్ 1 పొజిషన్లో వచ్చిన తర్వాత మొత్తం సినారియో అంతా మార్చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మీ ఎంబ్రాయిడరీ మీ ఊర్లో మీరు ఎంబ్రాయిడరీ మీదైన సొంత బిజినెస్ మీరు చేయాలంటే ఒక్క కాల్ మీరు RRR ఎంబ్రో సొల్యూషన్ కాల్ చేయండి. దాని గురించి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేస్తాం. RRR ఎంబ్రో సొల్యూషన్ నుంచి 80% ఆఫ్ పీపుల్ అసలు డైరెక్ట్గా స్టోర్ కూడా విజిట్ చేయకుండా తీసుకున్నారు. అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అంటే మా మీద అంత నమ్మకం ఉంచారు. అండ్ కొత్త సరుకు వ్యూయర్స్కి కూడా మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం అనమాట. ఈ విషయంలో మాత్రం ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ ఈ బిజినెస్ కోసం ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉన్నా, ఇంకా కొత్త డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, లేదా బ్యాంక్ లోన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, లేదా ఈఎంఐ డీటెయిల్స్ ఎలా చేసుకోవాలనుకున్నా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీరు డైరెక్ట్గా విజిట్ అవ్వాలన్నా కూడా డైరెక్ట్గా మీరు రావచ్చు. ఏమైనా డీటెయిల్స్ ఉన్నా సరే మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం. కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి.